హాయ్ అండి, అందరికీ వందనాలు. ప్రార్థన ఎప్పుడు చేయాలి? వాక్యం ద్వారా చూద్దాం. పెందలకడనే ప్రార్థన చేయాలి. మార్కు సువార్త 1:35. రహస్యముగా ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 6:6. ఏకాంతముగా ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 14:23. విశ్వాసముతో ప్రార్థన చేయాలి. మార్కు సువార్త 11:24. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. లూకా సువార్త 21:36. ఆసక్తితో ప్రార్థన చేయాలి. యాకోబు సువార్త 5:17. ఎడతెగక ప్రార్థన చేయాలి. 1 తెస్సలోనికయులకు 5:17. విసుగక ప్రార్థన చేయాలి. లూకా సువార్త 18:1. పట్టుదలతో ప్రార్థన చేయాలి. రోమీయులకు 12:12. ప్రతి సమయమునందు ప్రార్థన చేయాలి. ఎఫెసీయులకు 6:18. స్వబుద్ధి గలవారై ప్రార్థన చేయాలి. 1 పేతురు 4:7. కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథము 38:5. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 26:41. చూశారు కదా ఫ్రెండ్స్, మనం ఎన్ని రకాలుగా ప్రార్థన చేయాలో. ఈ మహాగ్రంథంలో మనం తెలుసుకున్నది గోరంతా, ఇంకా తెలుసుకోవాల్సింది కొండంతా. మనమందరం కూడా ఇంకా లోతుగా చదవాలి, లోతుగా తెలుసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి ప్లీజ్.